ఇస్రో ప్రతి లాంచ్ను 100% సక్సెస్ చేస్తోంది. సో అదొక ఫార్ములానా, లేకపోతే పూర్తిగా దాన్ని సక్సెస్ కిందకే తీసుకోవాలా వితౌట్ ఎనీ ఫార్ములా? సో ఏ ప్రాతిపదికన అంత సక్సెస్ సాధిస్తోంది? చూడండి, ఇస్రో చేస్తున్న ప్రతి సక్సెస్ కూడా మనం 100% చూస్తున్నాం. అది బేసిక్గా చెప్పాలంటే అది అవసరం అని చెప్పాలండి. అంటే ఇప్పుడు మనం ఎన్నో ఉపగ్రహాలు పంపించామని చెప్పుకుంటున్నాం, కానీ ఇవి ఏవైతే పంపించామో ఇది మన ఉన్న అవసరాల కన్నా సగం అని చెప్తున్నారండి. అంటే మన దేశీయ పరిస్థితులకు కావాల్సిన శాటిలైట్ల సంఖ్యలోనే ఇది సగము, అంటే ఇంకా డబల్గా పంపించాలి. అయితే ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా వారు ఏం చేస్తున్నారంటే లాంచెస్ని పెంచారు. ముందు ఏం చేశాము, ఎప్పుడో ఒకసారి మనం సంవత్సరంలో ఎప్పుడో ఇస్రో పంపించిందట అని చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ప్రతి నెల ఒకన్నరకి మనం ఏదో ఒక లాంచ్ చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా పెంచాలనుకుంటున్నారండి. సో ముందేసి ఏమంటుందంటే ప్రైవేట్ సంస్థలు ముందుకు రమ్మంటుంది. అయ్యా, ఇప్పుడు మన దేశానికి చాలా అవసరాలు చాలా ఉన్నాయి, మీరు కూడా తోడ్పాటు చేయండి, సో దాట్ మేము సుదూర అంతరిక్షణ మీద ఆలోచన చేస్తామని అంటున్నారు. అదే కాకుండా ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారండి, మిగతా దేశాలు దీన్ని ఎలా చూస్తున్నాయి అంటే మన 103 శాటిలైట్స్ని కానీ మన ఇస్రోని ఎలా చూస్తున్నాయి అనే విషయంకి వచ్చినట్లయితే, ఒకటండి, భారతదేశం తన స్పేస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పుడు అది ఒక పేద దేశం. అసలు తన దేశంలో తన ప్రజలకి తిండి పెట్టడానికి ఎంతో దారిద్ర్య రేఖకి దిగువన ఎంతో మంది ఉన్నారు ఇది మొదలుపెట్టినప్పుడు. అసలు ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడే జహాంగీర్ బాబా గారు ఈ ప్రోగ్రాం నెహ్రూ గారు సూచించినప్పుడే చాలామంది, ఏమండి దేశంలో ఒకవైపు పేదరికంతో ఆకలితో అలవాడుతుంటే మీరు అంతరిక్షం పోవాలంటారు ఏమిటని చెప్పి కూడా కించపరిచిన వాళ్ళు ఉన్నారండి. అయితే అట్లాంటి వాళ్ళకి అప్పుడు కానీ ఇప్పటికీ మిగతా భారతదేశం లాంటి, అంటే 60 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా అవుతుందో అలా ఎన్నో దేశాలు ఇప్పటికీ ఉన్నాయండి. వాళ్ళందరికీ మన భారతదేశం ఒక స్ఫూర్తినిస్తోంది. ఇదిగో చూడండి, మీరు కనుక మీ దేశంలో పేదరికాన్ని కానీ మీరు కానీ అభివృద్ధి చేయాలి అంటే మీరు కూడా స్పేస్ ప్రోగ్రామ్ పెంచుకోండి, మీరు కూడా స్పేస్ ప్రోగ్రామ్ పెట్టి మీరు కూడా అభివృద్ధి సాధించవచ్చు. ఇదిగో మేము చేస్తున్నాం. కేవలం అమెరికా, రష్యా లాంటి వాళ్ళే చంద్రమండలకు వెళ్ళారు, మేము కూడా వెళ్తున్నాం. సో మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి మనం స్ఫూర్తినిస్తున్నామండి. అయితే కేవలం స్ఫూర్తినిచ్చడమే కాదండి, మన మోడీ గారు వచ్చిన తర్వాత ఒక సార్క్ శాటిలైట్, అంటే ఎంత కాదన్నా ఈ సబ్ కాంటినెంట్లో ఇది పెద్దన్న, భారతదేశం అనేది పెద్దన్న అనేది ఒప్పుక తీరాలి వారు. అయితే ఒక పెద్దన్న రోల్ ప్లే చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ దేశంలో ఉండే పరిస్థితులకి జనాలకి అవసరం ఉండేలాగా ఒక సార్క్ శాటిలైట్ని మన మోడీ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చిందండి. కాకపోతే పాకిస్తాన్ సంగతి తెలిసిందే మీకు, వారు దానికి ఒప్పుకోకుండా వాళ్ళు వైదొలిగారు. సో ఏదేమైనప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఉన్న దేశాలకి వాళ్ళకు కూడా మనం ఉపగ్రహాన్ని తయారు చేసి మనం ఇస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇస్రో ఏదో ఇన్ని చేస్తున్నాం కదా అని గొప్పలు చెప్పుకోవడానికి కానీ లేదో మితిమీరిపోయినట్టుగా అహంకారంతో ఉన్నట్టుగా ఏమీ కనబడట్లేదండి. ఎన్నో దేశాలకి, అసలు వాళ్ళకి స్పేస్ ప్రోగ్రాం లేని దేశాలకు కూడా స్ఫూర్తినిచ్చి మీరు ఇలా చేయండి అయ్యా అని చెప్పి మన ప్రధానమంత్రి గారు మన ఇస్రో ప్రోగ్రాం ఎప్పుడూ చెప్తూనే ఉండండి. సో నాకు తెలిసి ఇలా దేశీయ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడం, మిగతా చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా మనం ఆలోచన చేయడమే మన సక్సెస్కి కారణమేమో అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. ఓకే అండి. అండ్ ఎస్ఎన్ రెడ్డి గారు, అంటే గత ప్రభుత్వాల యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉండింది, అండ్ ఇప్పుడు మోడీ ప్రభుత్వం సపోర్టు ఏ విధంగా ఉండింది, అండ్ ఇంకా సపోర్టు సరిపోతుందా లేకపోతే ఇంకా కావాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? గత ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు కొంతవరకు పర్వాలేదు, కానీ గత ప్రభుత్వాలను పోల్చుకుంటే మోడీ గారి ప్రభుత్వం చాలా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా ముందంజ వేస్తున్నది, చాలా ప్రోత్సాహం ఇస్తున్నది, శాస్త్రవేత్తలకు చాలా ప్రోత్సాహం లభిస్తున్నది. మనము అంతర్జాతీయంగా మన యొక్క అభివృద్ధి కొరకు, మన యొక్క దేశ భవిష్యత్తు కొరకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి పూర్తిగా సహకారం ఉంది. భవిష్యత్తులో కూడా పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి నుండే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి, ముఖ్యంగా చిన్న పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అప్పుడే మన రఘునందన్ గారు చాలా కార్యక్రమంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ ఆర్గనైజ్ చేశారు. నేను దాదాపు మా పాఠశాల నుండి, చాలా పాఠశాల నుండి కూడా విద్యార్థులను జిల్లా వైజ్ కూడా తీసుకెళ్ళి వీరు ఈ కార్యక్రమాలలో పాఠశాలలో 7th, 8th, 9th, 10th క్లాస్ పిల్లలకు సైన్స్ గురించి ఎలాంటి అవగాహన క్లాసెస్, ఓరియంటేషన్ టీచర్లకు, అంటే వాళ్ళకి ఆ ఏజ్లోనే అర్థమవుతుందంటారా లేకపోతే కొంతవరకు అవగాహన ఏర్పడుతుంది. ముఖ్యంగా 8th, 9th, 10th కొంతవరకు ఆ యొక్క సైన్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనే యొక్క బాల శాస్త్రవేత్తలను ఏ విధంగా తీర్చిదిద్దాలి,
ఆ యొక్క జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా ఇప్పుడే చూడండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి గారు నిన్ననే ప్రారంభించారు వారి చేతుల మీదుగా. మరి అటువంటప్పుడు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చూస్తే చాలామంది విద్యార్థులు ఆ యొక్క చేపట్టిన ఒక వినూత్నమైన ఆవిష్కరణలకు వారు హాజరై అబ్బురపరిచే విధంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుండి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే. అండ్ శాంతి స్వరూప్ గారు, అంటే జనరల్గా ఇప్పుడు మనం శాటిలైట్స్ లాంచింగ్ మీరు అన్నట్టు మేము టీవీలో లైవ్ చూపెడతాం, సో ఏదో రాకెట్ వెళ్ళింది ఆ గ్రాఫ్ చూస్తూ ఉంటాం. సో కామన్ మ్యాన్కి అక్కడి వరకే తెలుసు. అండ్ టెక్నాలజీ పరంగా ఏ వాట్సాప్లు లేకపోతే ఇవన్నీ కూడా మొత్తానికి నావిగేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం తెలియదు, బట్ ఒక టెక్నాలజీని వాడుకుంటున్నారు. అండ్ అగ్రికల్చర్ విషయంలో మీరు అన్నట్టు మనం వారం రోజుల ముందే గ్రహించామంటున్నారు సునామీని. ఇవన్నీ కామన్ మ్యాన్కి వాస్తవానికి తెలియదు అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అని. బట్ ఆ ప్రాక్టికల్గా ఆ టెక్నికాలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ ఆస్పెక్ట్స్లో కామన్ మ్యాన్కి ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు ఇస్రోలో రిమోట్ సెన్సింగ్ అనేది నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, ఇస్రో చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి. మీరు చూసినట్టు ఆల్మోస్ట్ 600 నుంచి 800 కిలోమీటర్ల కక్షలో ఉండి కూడా భూమి మీద 1 మీటర్ రెజల్యూషన్తో మనకు ఫోటోలు ఇస్తుంది. ఓకే. అంత డీప్గా అనలైజ్ చేసే ఆప్టికల్ సిస్టమ్స్ అన్నీ మనం డెవలప్ చేసుకున్నాం, మనకు ఎవరు హెల్ప్ చేయలేదు. సో ఆ రకంగా ఇస్రో అనేది రిమోట్ సెన్సింగ్లో వరల్డ్ లీడర్గా ముందుకు వచ్చేసేసింది. ఇప్పుడు యుఎస్ కానీ రష్యా కానీ హెల్ప్ కావాలంటే రిమోట్ సెన్సింగ్లో ఇండియన్ ఇస్రోని అడిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో ఆ రకంగా మనం టెక్నాలజీలో చాలా ముందున్నాము. ఇంకో రకంగా చూస్తే ఈ ఆప్టిక్స్ అనేది ఏమవుతుంది అని అంటే వీటికి రీసెర్చ్ అనేది మన రీసెర్చ్ పరంగా చూసినా కూడా స్టూడెంట్స్కి అనేది ఆప్టిక్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకు దాదాపు 8వ తరగతి 9వ తరగతిలోనే మనకు ఆప్టిక్స్ గురించి చెప్తారు. కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, లెన్స్ ఇవన్నీ చెప్తుంటారు. బేసికల్గా వీటన్నిటి టెక్నాలజీనే స్కూల్ నుంచి పెంపొందించుకుంటూ మీదకి వెళ్ళినాం కాబట్టి మనకు అదొకటి చాలా హెల్ప్ అయింది స్కూల్ సిలబస్లో ఉండే. సో ఆప్టిక్స్లో మనం చాలా బాగున్నాము. అదే కాకుండా ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర ఫిజిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో నాకు పర్సనల్గా నా సైడ్ నుంచి చెప్పాలి అని అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడే లైక్ ఫస్ట్ రఘునందన్ అప్పటి వరకు ఏమీ లేకుండా హాయిగా స్కూల్లో మామూలు అందరూ వెళ్తున్నట్టే వెళ్ళాను వచ్చాను. రఘునందన్ గారిని అప్పుడే కలిసి మోటివేట్ చేశారు. మెల్లగా టైం పట్టింది మోటివేట్ అవ్వడానికి. అప్పుడు కలిసిన తర్వాత దాదాపు మళ్ళీ మాకు 2-3 years గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కలిసి మొదలుపెట్టిన తర్వాత ఇంక అప్పుడు అర్థమైపోయింది, ఓహో స్పేస్లోకి వెళ్తేనే ఇంకా బాగా వస్తుంది అని. ఇప్పుడు మేము చేసిన స్టడ్సాట్ కూడా ఆప్టికల్ సిస్టమ్ బేస్డ్. దాని పేలోడ్ అనేది ఆప్టికల్ సిస్టమే. ఇంక వేరే సింపుల్ ఆప్టికల్ సిస్టమ్ హైట్ నుంచి ఒక 100 మీటర్ బై 100 మీటర్ రెజల్యూషన్ అంత చిన్న దాంతో. సో ఆ స్కూల్ ఏజ్ నుంచి ఇలా ప్రోత్సాహం ఉండబట్టి ఇలా చేయగలిగాము. దో స్కూల్లో నేను అంత సీరియస్గా తీసుకోలేదు. సార్ వచ్చి చెప్పడము అరే చెప్తూ ఉంటారులే స్కూల్లో అనేది వెళ్ళడం అయిపోయింది. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చాక అరే అందరు చేస్తున్నారని తెలిసింది. అప్పుడు మళ్ళీ కలిశారు, రాసిపెట్టుంది కలవాలి అని. అప్పుడు ఖచ్చితంగా కలిసాము. అప్పటి నుంచి చాలా సీరియస్గా తీసుకున్నాము, చాలా హెల్ప్ చేశారు వెనకాల నుంచి. అప్పుడు బాగా రీసెర్చ్ అనేది అర్థమైంది. సో మీరు ఫారెన్లో తీసుకుంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ అవుతుంది మనతో కంపేర్ చేసుకుంటే యూనివర్సిటీస్లో. సో ఇప్పుడు సింపుల్ చెప్పాలి అని అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 7 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద సిచ్యువేషన్ వేరుంది, ఇప్పుడు సిచ్యువేషన్ వేరుంది. ఇప్పుడు నాలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి. రఘునందన్ గారు లాంటి వాళ్ళు అప్పుడు మాకు ఇంత ఈజీగా దొరకలేదు. ఇప్పుడంటే సార్ ఏదైనా హెల్ప్ కావాలి అంటే దొరుకుతారు. అప్పుడు అసలు ఉన్నారు అనే విషయం తెలవడానికి మాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు అంటే మీరు ఒక 5వ తరగతి 4వ తరగతి అమ్మాయిని అడిగి అంతేనా మా చిన్న చెల్లెని 4th క్లాస్లో అడిగితే నాకు తెలుసు టీవీలో వస్తారు ఆయన అని. సో అలా తెలిసింది మాకు. మేము ఇదివరకు అన్నాము, ఇప్పుడు అంటున్నాము, ఎప్పటికీ ఇదే అంటాము. మీకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా ఈ ఫీల్డ్లో లేదు, మేము ఆల్రెడీ చెప్పాము, ఇదివరకు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. యాజ్ a society which is for awareness, spreading awareness of space sciences among youth and among college and school students especially, we are always ready టు హెల్ప్ దోస్ పీపుల్. ఏ స్కూల్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు ఒక టీమ్ లాగా ముందుకు వచ్చినా మేము పిఎస్ఐ తరఫున రఘునందన్ గారిని ముందు పెట్టి మేము తయారు చేసి చూపిస్తాము. స్టూడెంట్స్ తోటి, స్కూల్ స్టూడెంట్స్ తోటి కూడా మేము తయారు చేసి చూపిస్తాం. సో ఆ రకంగా వీళ్ళకు ఏమర్థమవుతుంది అని అంటే రోజు అరే ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు కార్లో వెళ్తూ ఉంటాం, అసలు కార్ ముందరికి ఎందుకు వెళ్తుంది
అనే దాన్ని క్వశ్చన్ చేయించి, సో వాళ్ళలో ఆ క్వశ్చన్ చేసే గుణం పెంచి మేము ఇవి తయారు చేస్తాం. అంతకుమించి ఏమీ లేదు. బేసికల్ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తేనే ముందుకు వస్తాం. అలా ఆ రకంగా మేము ఇప్పటికి కూడా రెడీగా ఉన్నాము. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. ఒక్కసారి కావాల్సిన స్టూడెంట్స్ వస్తే మేము చేసి చూపిస్తాము. ఇస్రో ఎప్పుడో చెప్పేసేసింది స్టూడెంట్స్ కలిసి కట్టుగా ఒక గ్రూప్గా, ఎందుకంటే ఇది ఒక్కరు చేయలేరు, ఖచ్చితంగా ఒకరు చేయలేరు. సో ఇస్రో ఆల్రెడీ దీంట్లో ఉన్న టీం వర్క్ని గుర్తించి ఒక గ్రూప్గా మీరు వస్తే మేము ఖచ్చితంగా ముందుంటాము. సో ఇస్రో అనేది మీకు రోజు ఉండదు, మీతో మీరు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పదు. ఆ రోల్ మేము ప్లే చేస్తాం. ఓకే, వీఆర్ రెడీ టు డూ దట్ రోల్. స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాము. పిఎస్ఐ తరపున మేము రెడీగా ఉన్నాము. ఏ రోజైనా కూడా హెల్ప్ అనేది ఎప్పటికీ ఇస్తాము. మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు పిఎస్ఐని ఎలా అవన్నీ ఇక్కడ మేము చెప్పము. సో కాంటాక్ట్ చేయండి, వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. ఆ రకంగా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి తెలియాలి రీసెర్చ్ అంటే ఏంటి, ఉత్త కాలేజ్ వాళ్ళే చేయగలరా, లేదు స్కూల్ ఏజ్ నుంచి చేయగలరు. యాక్చువల్లీ ఇదంతా ప్రతి విషయంలోనూ కూడా ఈ రకమైన ఉండాలి. లేకపోతే ఇటువంటి వాళ్ళు ఉండకపోతే కొత్త వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ గురించి తెలియని కూడా తెలియదు. కనీసం ఒక క్వశ్చన్ రైజ్ కూడా కాదు అసలు. నాకు ఇతను వల్లే, ఇతను ఇంకొకసారి వీళ్ళిద్దరి వల్లే నాకు ఎక్కువ ఈ ఫీల్డ్ లోకి నేను వచ్చాను. లేకపోతే మామూలుగా నాకు కాలేజ్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసేసినాయి, హాయిగా ఏ కంప్యూటర్ ముందు కూర్చొని సాఫ్ట్వేర్ చేసుకుంటూ ఉండే. అండ్ రఘునందన్ గారు, ఇప్పుడు అంటే జనరల్గా ఇస్రో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇందాక సక్సెస్ ఫార్ములా, సో అది ఒక రోజులో ఫామ్ అయింది అయితే కాదు. సో బేసికల్లీ అంటే బయట ప్రపంచంలో ఇదంతా నాలెడ్జ్ ఏమి ఉండదు, బట్ ఆ సైంటిస్టులకు ఈ నాలెడ్జ్ అంతా కూడా ఒకానొక దశలో వచ్చిందా, లేకపోతే పరంపరగా అట్లా మనం తీసుకొస్తూ దాన్ని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చామా? ఒకటండి, మనము చాలా వరకు ఒక తప్పు చేస్తున్నాం. మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే సైన్స్ అంతా మా దగ్గరే ఉంది, మన దగ్గరనే ఉంది అనేది మనము ఒక తప్పుడు ఆలోచనలు ఉంటుంది. యాక్చువల్గా భారతీయులు మొట్టమొదటిగా ప్రాచీనంగా కూడా చాలా రీసెర్చ్ చేశారు. అయితే మనలాగానే ఈ భూమి మీద ఎన్నో సివిలైజేషన్స్ వచ్చాయి, వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. అయితే ఆ రోజుల్లోనే ఏ టెక్నాలజీ లేని, ఏ వాట్సాప్ లేని రోజుల్లోనే ఒకరికొకరు టెక్నాలజీని వారు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. అయితే వాస్తవానికి చెప్పినట్లయితే ఈరోజు ఇస్రో సాధిస్తున్న దాంట్లో అంటే ఇట్లాంటి ఫార్ములాస్ ఎక్కడో ఒక ఆయన కనుక్కుంటే దాన్ని మనం అంటే గ్రావిటీని మనం న్యూటన్ కనుక్కున్నాడు, దాన్ని మనం వాడుతూ ఉన్నాం. అదేవిధంగా మనం కనుక్కునేవి కూడా గతంలో కనుక్కునేవి కూడా వాళ్ళు అమర్చుకొని, సో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక విశ్వమానవ ప్రయత్నం జరుగుతూ ఉందండి. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే మనకి చాలా ఛాలెంజెస్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. వీటిని కనుక ఎదుర్కోవాలి అంటే మనం విశ్వమానవుడు లాగా ఆలోచించాలి. వసుదేవ కుటుంబం లాగా మనం దీన్ని తీసుకొని చేయగలిగితేనే మనకున్న సమస్యలకి సమాధానాలు కనుక్కునే అవకాశం ఉంటుంది. అయితే ఒక మాట ఇక్కడ శాంతి స్వరూప్ గురించి చెప్పాలంటే, అంటే శాంతి స్వరూప్ ఇంకా ఇట్లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ లాస్ట్ 14 సంవత్సరాల నుంచి ప్లానటరీ సొసైటీ ఇండియా అంటే మీరు ఎవరైనా సరే, ఇందాక శాంతి స్వరూప్ కూడా చెప్పాడు, మీకు గనక ఉపగ్రహాన్ని శాటిలైట్ని తయారు చేయాలనే ఆలోచన కనుక ఉంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానివ్వండి, మీకు ఉంటే మీరు ఫేస్బుక్లో లేదా గూగుల్లో వెళ్ళిపోయి ప్లానటరీ సొసైటీ ఇండియా అని మీరు కనుక టైప్ చేసినట్లయితే ఫేస్బుక్లో మీరు మా సంస్థని కాంటాక్ట్ చేయవచ్చు. మీకు కావాల్సిన గైడెన్స్, ట్రైనింగ్ మేము ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలండి, ఇప్పుడు ఇస్రో చంద్రయాన్ 1 గురించి ప్రయోగం చేసింది, మంగళయాన్ గురించి చేసింది, ఇంకా ఎన్నో చేద్దాం అనుకుంటుంది. కానీ వాస్తవానికి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే మోడీ గారు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా, అంటే ఒకవైపు సైంటిస్టులు ఎంకరేజ్ చేస్తున్నా కూడా ఈ మిషన్స్కి జరిగిన డెవలప్మెంట్స్ అంటే అందులో వచ్చిన ఖ్యాతి ఇంతవరకు విద్యార్థులకు చేరట్లేదండి. దానికి కారణం ఏమిటి అంటే మనకి 600 జిల్లాలు ఉన్నాయి దేశం మొత్తం కూడా. 600 జిల్లాలు ఉంటే కేవలం 42 ప్లానటేరియంలే ఉన్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే 2 రాష్ట్రాలకు తీసుకున్నట్లయితే కేవలం హైదరాబాద్లో ఉన్న ఒక ప్లానటేరియం మాత్రమే ఉంది. అంటే పరిస్థితి ఏమిటంటే శ్రీకాకుళంలో ఉన్న విద్యార్థి అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్నా, ఆదిలాబాద్లో ఉన్న విద్యార్థి అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్నా, లేదా అనంతపురం నుంచి ఉన్న విద్యార్థి తెలుసుకోవాలంటే వాడు హైదరాబాద్ రావాల్సిందే. కాబట్టి ఈ పరిస్థితి గురించి 2 ప్రభుత్వాల మన సీఎంలు కూడా ఆలోచించి ఈ ప్రతి జిల్లాలో ఒక ప్లానటేరియంని స్థాపించి, ప్లానటేరియం అంటే ఏదో షో చూడడం మాత్రమే కాదండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని డెవలప్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే రేపన్నాడు ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ ఇంకా గడ్డుకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు ఇప్పటికే అడుగుతున్నారు, ప్రైవేట్ కంపెనీస్ రమ్మంటున్నారు. అయితే మన అందరి మీద అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క ప్రేక్షకుడి మీద ఒక బాధ్యత ఉంది. అదేమిటంటే మన ఇంట్లో ఉన్న విద్యార్థులు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న విద్యార్థులని రేపటి శాస్త్రవేత్తగా గుర్తించాలి. వాళ్ళని రేపటి శాస్త్రవేత్తలుగా తయారు చేసినట్లయితే మనకున్న సమస్యలు
ఏది ఈ చిన్న చిన్న స్వైన్ ఫ్లూ లాంటి స్వైన్ ఫ్లూ కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఇవన్నీ సమస్యలకి సమాధానం సైన్సే కనుక్కుంటుంది. అది చూపెట్టడానికి, అది మన వల్ల సాధ్యమవుతుంది అని చెప్పడానికి. అదే కాకుండా ఇవన్నీ ఎవరి కోసం కనుక్కుంటామండి? మన కోసం కనుక్కోవడం మొదటి తర్వాయి అయితే ఇది విశ్వంలో ఉన్న మిగతా ప్రజానికానికి కూడా మన ఒక ఫలితాలు అందుతాయి. సో ఆ ప్రయత్నం మనం చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు రేపు లాంచ్ అవ్వబోయే ఈ 103 శాటిలైట్స్ మనకు ఏ రంగాల్లో ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. అయితే ఇప్పటికే రేపు లాంచ్ చేసే అంటే ఫిబ్రవరి నెలలో మనకు లాంచ్ అయ్యే శాటిలైట్స్ గురించి ఎక్కువ వివరణ ఇవ్వలేదండి. ఎందుకంటే స్ట్రాటజిక్ పర్పసెస్ కోసం ఉన్న ఉపగ్రహం కూడా ఇందులో ఉంది. అయితే స్ట్రాటజిక్ పర్పస్ అంటే డిఫెన్స్ వారికి సంబంధించిన విషయం అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒకసారి ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటన మనం గుర్తు చేసుకోవాలండి. మొన్న ఏం జరిగిందంటే మన భారత ప్రభుత్వం అంటే ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్కి, ఎన్నోసార్లు విశ్వ ఫోరాస్లో కూడా చెప్పింది, మీరు మాతో ఆడుకోవద్దు, మీరు మీ ఒక టెర్రరిజంని మీరు మీ దగ్గర ఉంచుకోండి, దయచేసి మీరు వద్దు అని చెప్తే వారు వినలేదు. వినకుండా ఊరిలో మన మీదనే అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేశామండి. ఈ సర్జికల్ స్ట్రైక్కి చేసే ప్రక్రియలో చాలా ముఖ్యమైన రోల్ మన ఇస్రో ప్లే చేసిందండి. మన ప్రజలు అడుగుతున్నారు కదా, అంటే దైనందిన జీవితంలో చేయడమే కాకుండా డిఫెన్స్ పర్పస్ కోసం, అంటే ఆకాశంలో ఎవరికి తెలియదు సర్జికల్ స్ట్రైక్స్ ఏ విధంగా అయినాయి, లేకపోతే అసలు దాని అవుట్పుట్ ఫుటేజ్ ఏది కూడా ఎక్కడ అవైలబిలిటీ లేదు. అయితే అక్కడ జరిగింది ఏంటంటేనండి, కార్టోసాట్ సిరీస్లో ఉపగ్రహాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇది చాలా మనం ఇప్పటికే పంపించాం, 2-3 దాకా పంపించాం. అయితే ఈ కార్టోసాట్ 2C అనే ఒక ఉపగ్రహం ఒక సహాయంతో భూమి నుంచి 600 కిలోమీటర్ దూరం నుంచి అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ ఒక క్యాంప్స్ని వారు చూడడము, వారి యొక్క కదలికలని గమనించడము, దాని వీడియోస్ స్థావరాలని వాళ్ళ వీడియోస్ని ఒక సుదీర్ఘ కాలంలో వాళ్ళు స్టడీ చేసి మన భారత ప్రభుత్వం మన డిఫెన్స్ ఫోర్సెస్కి మన ఇస్రో ఇవ్వడం వల్ల మన శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అక్కడ అటాక్ చేసే పరిస్థితికి మనం వెళ్ళాం. అయితే ఇదంతా కూడా మనకున్న అవసరాల మేరకే ఇస్రో వెళ్తుంది, అదే మన ఫార్ములా అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా కార్గిల్ వార్ జరిగింది, చాలామంది మన సైనికులు చనిపోయారండి. కార్గిల్ వార్లో మనకేం జరిగిందంటే మన సైనికులు అక్కడ వారు వచ్చి మన ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు. సో ఆ ప్లేసెస్లో మనం వెళ్ళాలనుకుంటే మనకి నావిగేషన్ అవసరం అండి. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎక్కడన్నా తిరగాలంటే జీపీఎస్ మనం వాడుతూ ఉన్నాం ఓలా ఊబర్ కార్లలో. సో అప్పట్లో మనకి జీపీఎస్ అవసరం ఉంటే ఈ అమెరికన్ వాళ్ళు ఏం చేశారంటే సడన్గా దాన్ని ఆపేశారు వాళ్ళు. మన భారత ప్రభుత్వం అడిగింది, అయ్యా మేము ఎవరిని అటాక్ చేయడానికి వెళ్ళట్లేదు, మా దాన్ని మేము కాపాడుకోవడానికి వెళ్తున్నాం, మాకు సహాయం చేయండి అని చెప్పి మనం అడిగితే వారు నిరాకరించారండి. అంటే కార్గిల్ వార్ టైంలోనే కట్ చేయడం జరిగింది. కార్గిల్ వార్ టైంలో నావిగేషన్కి సంబంధించిన, అంటే ఇప్పుడు మన సైనికులు వెళ్ళారండి ఎక్కడో, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి మనకు ఫుడ్ సప్లై పంపాలన్నా, వాళ్ళకి వెపన్స్ పంపాలన్నా వారి లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలిస్తేనే మనం చేయడానికి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితి లేకుండా ఈ జీపీఎస్ని ఆపే పరిస్థితి వాళ్ళు చేశారు. అయితే మనం ఏం చేస్తాం, ఎక్కడ వెనక తగ్గలేదండి. కేవలం అతి తక్కువ కాలంలో IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని 7 ఉపగ్రహాల ఒక సమూహాన్ని భారత్ చుట్టూ తయారు చేసుకొని దాని పేరు నావిక్ అని పేరు పెట్టి ఈరోజు మన సైనికులకి కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా సేవలు అందేలాగా మనము నావిక్ని మనం తయారు చేసుకోవడం వల్ల హెల్ప్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఏం సూచిస్తున్నాయి, భారతీయుడి ఒక మేధస్సు, మనం ఎప్పుడు నోరు తెలిస్తే నెగిటివ్గా మాట్లాడుకుంటాం. కాకపోతే నాకు తెలిసి ఈ ఒక ఫిబ్రవరి మొదటి వారం తర్వాత ఈ పరిస్థితి మారిపోతుంది. మనం భారతదేశం గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో మనం చేస్తున్న ఖ్యాతి చేయాలి. అదే కాకుండా అంతరిక్షం గురించి మన డిఫెన్స్ ఫోర్సెస్లో మన అంతరిక్ష ప్రయోజనం ఎలా ఉపయోగపడుతుందనే విషయం మనం మాట్లాడుకుంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ద్వారా మనం చూడగలుగుతున్నామండి. అదే కాకుండా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా మన సైనికులు వినగలుగుతున్నారు. అంటే సో ఇప్పుడు ఈ 103లో ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ అవుతూ ఉన్నాయా, లేకపోతే డిఫరెంట్ ఏరియాస్లో ఉంటున్నాయి? ఇది 103 శాటిలైట్స్లో యాక్చువల్గా చెప్పాలంటేనండి 103 శాటిలైట్స్ అని చెప్పుకున్నప్పటికీ అందులో కేవలం 3 శాటిలైట్సే భారతీయ శాటిలైట్స్. మిగతా అన్ని 100 శాటిలైట్స్ వేరే దేశాలకు సంబంధించి లేదండి. అందులో ఎట్లాంటి దేశాలు ఉన్నాయి అంటే అఫీషియల్గా ఇప్పటిదాకా వచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తేనేమో USA, ఇజ్రాయెల్, కజాకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అదే కాకుండా ఈవెన్ జర్మనీ, ఫ్రాన్స్, అంటే ఇవన్నీ దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు కూడా మనం లాంచ్ చేసే పరిస్థితి. అయితే 103లో కేవలం 3 మాత్రం భారతీయ శాటిలైట్స్, మిగతా అన్ని కూడా విదేశాలకు సంబంధించిన. అంటే ఒక ప్రయోగం, సాహసోపేతమైన ప్రయోగం, అట్ ద సేమ్ టైం మార్కెట్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇందులో
అంటే ఐఎన్ఎస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసినట్లయితే ఇందులో కార్టోసాట్ 2D అంటే ఇందాక మనం చెప్పాం కార్టోసాట్ 2C ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్లో మన భారతదేశానికి హెల్ప్ చేసింది మొన్నటికి మొన్న. సో ఇప్పుడు కార్టోసాట్ 2D అనే ఒక ఉపగ్రహాన్ని మనము పంపిస్తున్నాం. ఇది కనుక మళ్ళీ కక్షలో పెడితే ఇంకా అంటే కార్టోసాట్ 2C చేసిన దానికన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ శాటిలైట్. అదే కాకుండా ఇప్పటికే నేవీకి మన ఇస్రో ఏం చేసిందంటే GSAT-7 అని చెప్పేసి ఇచ్చారు. GSAT-7ని వారు ముద్దుగా అంటే దాని పేరు మార్చి రుక్మిణి అని పెట్టారండి. సో రుక్మిణి అనే ఒక ఉపగ్రహం సహాయంతో నేవీ వారు మెరిటైమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని చేయగలుగుతున్నారు. అదేవిధంగా IAF కూడా వెయిట్ చేస్తుందండి ఇస్రో కోసం. GSAT-6 అని చెప్పేసి వారు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన GSAT-6 అనే ఒక ముఖ్యమైన ఉపగ్రహాన్ని కూడా మనం చేస్తాం. సో దీన్ని బట్టి మనకు చూస్తే ఏమర్థమవుతుంది అంటే ఏ రకంగా ఇస్రో తన అడుగులు వేస్తూ ఉందని. అండ్ మరి ముఖ్యంగా ఇక్కడ మోడీ గారి గురించి మనం స్పెసిఫిక్గా కూడా చెప్పుకోవాలండి. మోడీ గారి విశేషం ఏమిటి అంటే ఆయన కూడా అంటే గతంలో యూనిస్పేస్ 3 డిక్లరేషన్ అని 1999లో యునైటెడ్ నేషన్స్ ఒక డిక్లరేషన్ ఇచ్చిందండి. అందులో క్లియర్గా చెప్పింది ఏ రకంగా అంతరిక్ష పరిశోధన సామాన్య మానవుడికి ఏ రంగాల్లో హెల్ప్ చేస్తుందో ఇచ్చిందండి. వాటిని యథావిధిగా మన మోడీ గారు కూడా గుర్తించి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్కి ఆయన క్రియగా సూచికలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, అంతరిక్ష రంగంలో ఉన్న డేటాని తీసుకోండి, మీ డిపార్ట్మెంట్స్ ని అభివృద్ధి చేసుకోండి. సో డిపార్ట్మెంట్స్ లిమిటెడ్ గా ఉన్నాయా? సో అన్ని రంగాల్లో కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, చైల్డ్ వెల్ఫేర్ అని అంటున్నామండి. చైల్డ్ వెల్ఫేర్ లో అసలు అంతరిక్ష పరిశోధన ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే ఇమీడియట్ గా మనకు ఆన్సర్ రాదు. అదే మీలాంటి మేధావులు చెప్తేనే అయితే ఇప్పుడు ఏంటంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, అబ్బా ఎలా వాడుకోవాలబ్బా మనం ఈ ఒక అంతరిక్ష డేటాని అని వారు కూడా ఆలోచింపజేసే శక్తిగా మోడీ గారి స్ఫూర్తి ఈ రోజు ఉంది. సో డెఫినెట్ గా ఇదే క్రమంలో కనుక కొనసాగినట్లయితే ఇంకా మనం అద్భుతాలు సాధిస్తాం. అయితే ఇప్పుడు ఇది ఇక్కడతో ఆగిపోదండి. ఇది ఇంకా మనం ఇందాక శాంతి స్వరూప్ మనకు చెప్పినట్టుగా చూస్తే మనకి ఈ GSLV టెక్నాలజీ అనేది చాలా అవసరం. అంటే PSLVలో ఇప్పటికే మనం ఒక స్థాయి అంటే మొదటి ఫెయిల్యూర్ తర్వాత ఇప్పటిదాకా అన్ని సక్సెస్లే చేసుకుంటూ వచ్చేది. సో ఇప్పుడు ఏమైందంటే GSLV అనేది మనకు చాలా ముఖ్యం. సో PSLVకి GSLVకి ముఖ్యమైన తేడా ఏమిటంటే PSLV 4 స్టేజ్ల రాకెట్ అండి, అది వెహికల్ అనమాట అండి. అదే కనుక GSLV తీసుకుంటే అది 3 స్టేజ్లు. అయితే ముఖ్యంగా GSLVకి దీంట్లో ఏంటంటే PSLV ఏమో మీకు ఒక 2000 కిలోగ్రాముల బరువుని 600 కిలోమీటర్ దాకాను, అదేవిధంగా అతి తక్కువ బరువు ఉంటేనేమో దాన్ని 2000 కిలోమీటర్ దూరం దాకా తీసుకెళ్లే సామర్థ్యం PSLVకి ఉంది. కానీ GSLV ఏమిటంటే భూమి నుంచి 36,000 కిలోమీటర్ దూరానికి దగ్గర 5,000 కిలోగ్రాముల బరువు మోసే శక్తి దానికి ఉంటుందన్నమాట. అయితే ఆ దిశ వైపు మనం ప్రయత్నం చేస్తే అప్పట్లో మన మీద ఆంక్షలు పెట్టారు. అమెరికన్స్ ఏమన్నారంటే వీరి గనక క్రయోజనిక్ ఇంజన్ కనుక ఇచ్చినట్లయితే వీరు మననే మించిపోతారు, వీరంతా మనకి డిఫెన్స్ పరిస్థితుల్లో మనకి శత్రువుగా తయారైపోతారని వారు భావించి మన మీద ఆంక్షలు పెట్టారు. వాళ్ళు ఆంక్షలు పెట్టడమే కాకుండా రష్యా మనకి సహాయం చేయబోతే అంటే పోఖరణ్ టెస్ట్ తర్వాత రష్యా సహాయం చేయబోతే మీరు వారికి ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళకి ఇచ్చి అట్లా ఆంక్షలు క్రియేట్ చేశారు. సో 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత మొన్నటికి మొన్న మనం GSLV Mark 3ని సక్సెస్ చేసుకున్నామండి. Mark 3లో దగ్గర 2000 కిలోగ్రాముల బరువునని మనం తీసుకెగలుగుతామని ప్రూవ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇదే సంవత్సరంలో Mark 3ని మనం ప్రయోగం చేయబోతా ఉన్నాం. సో నిజంగా చెప్పాలి అంటేనండి ఈ 103 ఉపగ్రహాలు కక్షలు పెట్టడం అనేది, బట్ మీరు అంటున్నారు అందులో 3 మనకు మాత్రం వర్తిస్తున్నాయి, మిగతా 100 బయటికి వెళ్ళిపోతున్నాయి. మరి సో మనం ఇంత టెక్నాలజీ వాడుకొని వాళ్ళకి ఇచ్చేస్తున్నామా లేకపోతే? లేదండి, లేదు, అలా కాదు. ఇందులో యాక్చువల్గా ఇంకో మాట చెప్పాలంటే ఒక అమెరికాకి సంబంధించిన ఒక స్టార్టప్ ఉందండి. దాని పేరు అదొక స్పేస్ ఫ్లైట్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 87 ఉపగ్రహాలని లాంచ్ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు కూడా చెప్తున్నారు 87 ఉపగ్రహాలు పంపడమే ఒక చాలా గగనమైన పని, అదేమంత ఈజీ పని కాదు అని దానికి సంబంధించిన మేనేజర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మన ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్కడ కూడా అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో అట్లాంటిది మనం 103 చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటేనండి రేపనాడు మన భారతదేశానికి కావాల్సిన అవసరాలని కూడా మనం పూర్తి చేసుకునే పరిస్థితులు ఉంటాం. కేవలం 1, 2 లేదా మనం ఇప్పుడు మీరు అన్నారు కదా 3 అనేది. సో ఇక్కడ విషయం ఏంటంటే 103 కాకుండా మన భారతదేశానికి కూడా అంత సామర్థ్యత ఉన్నది అని చెప్పడానికి ఇది ప్రూవ్ అవుతుంది. అండ్ SN రెడ్డి గారు, అంటే ఇప్పటివరకు మనం కూడా అంటే జనరల్గా చూస్తూ ఉంటాం, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, యాక్టర్ కావాలి, సంథింగ్, లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. బట్ మీరన్నట్టు మీరు కూడా అంటే
పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ప్లస్ ఆ రాకెట్ సైన్స్ని వీళ్ళకు అందించాలని మీరు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నిజంగా పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఏమన్నా ఇప్పుడు రేపు ఫిబ్రవరి తర్వాత వాళ్ళలో ఏమన్నా మోటివేషన్ వస్తుందా, లేకపోతే దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? తప్పకుండా మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థిని మేము తరగతిలో కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు భవిష్యత్తులో ఏం కావాలన్నప్పుడు ఒక డాక్టర్ అవుతాను, ఒక సైంటిస్ట్ అవుతాను అనే విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ అంటే పూర్తిగా కోర్సు పూర్తి చేసుకొని ఎంఎస్ చదువుకొని ఎండి చేసి ఏదో ఒక కార్డియాలజిస్ట్ కావాలి, హార్ట్ ఇలాంటివి కావాలని వాళ్ళకు ఉంటుంది. కానీ శాస్త్రవేత్త కావాలనేది తక్కువ మంది విద్యార్థులు చూపిస్తారు. ఓకే, అంటే కాస్త బ్రీఫ్గా చెప్పండి. అంటే మనం భవిష్యత్తులో నిజంగా పిల్లల్ని ఒక సైంటిస్ట్ లాగా చూడబోతున్నాం ముఖ్యంగా. తప్పకుండా ఇప్పుడు ఎన్సిఎస్సి అనేది అదే సార్, పాఠశాల స్థాయి నుండే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి సంయుక్తంగా చేస్తున్నారు. అందు గురించి నేనేమంటున్నంటే కొన్ని పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు మేము నాసా వెళ్ళాము, మా పిల్లల్ని తీసుకెళ్ళాము, అక్కడ విజిట్ చేశాము తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయి. అసలు నాసా వెళ్ళడము అనేది కొంతమందికి అవకాశం ఉంటుంది, అది రావచ్చు, నేను కాదనను. కానీ ఈవెన్ నేనేమంటున్నంటే మన తెలంగాణ ఉన్నా కానీ, ఈవెన్ ఇండియాలో ఉన్నా కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాఠశాలలు కనీసం ఇస్రో విజిట్ చేయడానికి మాకు అవకాశం కల్పించండి, ముఖ్యంగా విద్యార్థులకు, అట్లీస్ట్ 8th, 9th, 10th విద్యార్థులకు. రఘునందన్ గారి ద్వారా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఫిబ్రవరిలో 103 ఉపగ్రహాలను లాంచ్ చేసే సమయంలోనైనా కనీసం కొంతమంది విద్యార్థులకు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుండి విద్యార్థులకు అవకాశం కల్పించాలని నేను కోరుచున్నాను. మిడిల్ స్కూల్స్ ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాలలు, చిన్న పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలతో పాటు చాలామంది విద్యార్థులకి అవకాశం వస్తుందని రేపు రఘునందన్ గారు అంటే అబ్దుల్ కలాం గారు మంచి విద్యార్థులకు ప్రోత్సహించారండి ఒక శాస్త్రవేత్తగా. మా పాఠశాల చాలా మంది విద్యార్థులు వారితో ఇంటరాక్షన్ కావడం జరిగింది. ఓకే, అండ్ రఘునందన్ గారు అంటే ఫైనల్గా చెప్పండి, సో ఓవరాల్గా అంటే మన యొక్క మైండ్ సెట్స్లో మార్పు జరగబోతోందా ఫిబ్రవరి తర్వాత, లేకపోతే ఈజీగా తీసుకుంటారా కామన్ మ్యాన్, అండ్ ఎలా ఉండాలి ఒక ఫైనల్ స్టేట్మెంట్? అవునండి, ఇది డెఫినెట్గా ఒక దిశానిర్దేశం అవుతుందండి. ఓకే, ఒక డెఫినెట్గా చాలా స్ఫూర్తినిస్తుంది. మనం ఏంటో మనందరికీ తెలుసుకునే పరిస్థితి వస్తుంది. పర్టికులర్గా ఈ ఇప్పుడున్న డిప్రెస్డ్ మోడ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక పాజిటివ్ మెసేజ్ వస్తుంది. అయితే రేపు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న విద్యార్థులకు అందరికీ ఒక అవకాశం ఉన్నదండి. అదేమిటంటే భారత ప్రభుత్వం ఇన్స్పైర్ మానక్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉందండి. రేపు ఎవరైనా సరే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళ స్కూల్ తరఫు నుంచి ఒక టీచర్ గారు, వారు సెంట్ తెరెసా స్కూల్ అని ఎర్రగడ్డలో ఉందండి, ఆ స్కూల్లో వారు రావచ్చు. అక్కడ నేను ఒక సెషన్ తీసుకోబోతున్నాను. అక్కడ హైదరాబాద్ డిఓ అయిన రమేష్ గారు, ఇంకా ప్రభాకర్ గారు డిఎస్ఓ, వారి ఒక ఆవాహన మేరకు నేను అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అందులో ఏమిటంటే రేపు కనుక ఏదన్నా స్కూల్ ఇంట్రెస్ట్ ఉంటే, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ స్కూల్ నుంచి ఒక విద్యార్థిని మాకు ఇవ్వాలి. ఓకే, ఈ అబ్బాయిలో మేము రేపు శాస్త్రవేత్తల గుణాలు ఉన్నాయని కనుక వారు మాకు సూచించినట్లయితే వారికి భారత ప్రభుత్వం ద్వారా వారికి ఫైనాన్షియల్ ఎయిడ్ని ఇప్పించి వారి ద్వారా ప్రాజెక్ట్ చేయించి వారిని నేషనల్ స్థాయిలో తీసుకెళ్లే కార్యక్రమానికి బీజం అంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి జరుగుతుందండి కార్యక్రమం. రేపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ సెంట్ తెరెసా ఎర్రగడ్డలో ఉంది, అక్కడికి ఆ స్కూల్లో సెంట్ తెరెసా స్కూల్కి వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అదే కాకుండా ప్లానెటరీ సొసైటీ ఇండియా ఫేస్బుక్లో ఉంది, దాని ద్వారా కూడా వారితో ఎప్పుడు సంప్రదించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకటి సార్, లాస్ట్ ఇయర్ మా పాఠశాల నుండి భావాని అనే ఒక అమ్మాయి భార్గవి నేషనల్ స్థాయి పాల్గొన్నది, దానికి కూడా ఎన్నిక కావడానికి సార్ బాగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఇస్రో, అండ్ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా వచ్చి మాకు ఇంత డీటెయిల్డ్గా రేపు జరగబోయే ఆ సాహసాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి స్వరూప్ గారు, రఘునందన్ గారు అండ్ ఎస్ఎన్ రెడ్డి గారు. సో అది మొత్తానికి ఇటు ఇస్రో కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. 103 శాటిలైట్స్ని లాంచ్ చేయబోతోంది PSLV C-37 ద్వారా ఇస్రో. సో మొత్తానికి 100% సక్సెస్ రేషియోతో ముందుకెళ్తోంది. భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తోంది ఇస్రో. ఇది ఈనాటి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.